నమస్కారం. గత 4 months నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సెన్సేషన్ మాది క్రియేట్ చేసినటువంటి మర్డర్ ఫర్ గెయిన్స్ నిన్న నెల్లూరులో జరిగిన మర్డర్తో ఎండ్ అయింది. మనం ట్రాక్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ 3 కేసులు మనకి కావలిలో, అదేవిధంగా నెల్లూరు రూరల్లో, అదేవిధంగా నిన్న జరిగినటువంటి టౌన్లో మర్డర్స్ ఏమున్నాయి. ఈ 3 మర్డర్స్ కుప్పపల్లి వెంకటేష్ 27 years వీడి అరెస్ట్ వల్ల 3 డిటెక్ట్ అయ్యి మనం క్లోజ్ చేసినట్లు అయింది. మొట్టమొదటిగా ఈ అఫెండర్ గురించి మాట్లాడాలంటే వీడు 27 years ఓల్డ్ వాడు. ఎర్రపొట్టల విలేజ్, కొండేపాలెం, కావలికి చెందినవాడు. బేసిక్గా వీడికి ఎడ్యుకేషన్ ఓన్లీ 9th వరకు చదివాడు. దాని తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి చిన్న చిన్న బండీలు వేసుకొని నూడల్ పాయింట్ని తయారు చేసుకుంటూ ఎప్పుడైతే డబ్బుకి అవసరం వచ్చింది అప్పుడప్పుడు ఈ 3 మర్డర్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈజ్ అన్ హ్యాబిచువల్ డ్రింకర్. అదేవిధంగా చాలా అప్పులు ఉన్నాయి వాడికి. దీంతో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ వైసెస్ వీడికి ఉన్నాయి. ఈ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ 5-month-old baby. Presently who are residing in Kovur. వీడు కావలియే కాకుండా కొండేపాలెం కాకుండా ఒక 7 years అనంతపూర్లోనూ స్పెండ్ చేశాడు. ఈ అన్ని చుట్టూ ప్రాంతాలు తిరిగిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి వారిగా మనము ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ వరకు డీటెయిల్గా వస్తే మార్నింగ్ 7 o'clock వీడు కొవ్వూరు నుంచి బయలుదేరి ఈ ఏరియాలో చిల్డ్రన్ పార్క్, సాయిబాబా ఏరియాలో ఒక లోన్ ఎల్డర్లీ విమెన్ కానీ లేదంటే ఎవరు కొద్దిగా ఎక్కువ సంచారం లేకున్నటువంటి ప్రదేశం కోసం వెతికాడు వీడు. ఫస్ట్ వీడికి కనిపించింది ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఆ ఇల్లు కనిపించింది వీడికి. ఈ కనిపించడం వల్ల వీడు ఫస్ట్ ఆ ఏరియాను బాగా రెక్కీ చేసుకున్నాడు. ఒక 2 hours వరకు రెక్కీ చేశాడు ఏరియాను. ఆ ఇల్లు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకే సింగిల్ ఇల్లు. దీంతో ఓన్లీ ఎవరో ఒక 2 లేడీస్ ఒక బాబు ఉన్నాడని ఫస్ట్ గుర్తించుకున్న తర్వాత 2 hours పైన రెక్కీ చేసుకున్నాడు. చుట్టూ తిరగడము, ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు బయటికి వెళ్తున్నారు అన్నీ చూసుకున్న తర్వాత ఒక సెట్ ఆఫ్ బాక్స్ రిపేర్ చేస్తామని ఫస్ట్ గెయిన్ చేశారు యాక్సెస్. ఆ టైంలో ప్రభావతి అనే లేడీ 54 years యువతి నిన్న డెత్ జరిగింది. ఆ లేడీ ఫస్ట్ ఇప్పుడు కరెంట్ లేదు, మీరు మళ్ళీ రావాల్సిందని చెప్పిన వెంటనే వీడు రిటర్న్ అయ్యి మళ్ళీ ఒక 1 hour తర్వాత వచ్చి సెట్ ఆఫ్ బాక్స్ను ఇప్పడానికి స్టార్ట్ చేశాడు. ఈ మధ్యలో నాకు ఈ సెట్ ఆఫ్ బాక్స్ను అప్డేట్ చేయాలంటే మీకు ఆధార్ కార్డు అవసరం ఉంది, ఆ ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగాడు. మీన్వైల్ ఆ ప్రభావానికి కొన్ని డౌట్ రావడం వల్ల ఆ డీటెయిల్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఈ మధ్యలో వీడి యాక్టివిటీస్ బయటకు వచ్చేస్తుంది. వీడి రియల్ ఇంటెన్షన్ బయటకు వస్తుంది అనుకుని వెంటనే ఆ లేడీ మీద వీడు అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కలో ఉన్నటువంటి వాడి డాటర్ మాధురి ఉంది, ఆమె మీద హల్లా చేశాడు వీడు. కొంత దూరంలోనే వాడి సన్ ఎవరు ఉన్నారు అనంతకృష్ణ ఆ కంప్యూటర్ మీద పని చేసుకుంటున్నప్పుడు వాడి మీద హల్లా చేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి బాడీ మీద ఏదైతే గోల్డ్ హౌస్ ఉన్నాయి దాంట్లో లాక్కున్నాడు. బయటికి వచ్చిన వెంటనే చూసి ఈ హస్బెండ్ ఎంటర్ అయ్యాడు. ఈ హడావడిలో ఎక్కువ అందరూ హడావడి చేయడం వల్ల, కొద్దిగా కేక్ చేయడం వల్ల, 100 కాల్కి ఫోన్ చేయడం వల్ల చాలామంది గుంపుగా వచ్చారు. దాని మధ్యలో మన బ్లూ కోడ్స్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చిన వెంటనే మనం అందరూ కలిపి వీటిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఈ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే కావలిలో 4th March జరిగినటువంటి గ్రూసమ్ మర్డర్ చాలా బీభత్సంగా ఒక 5-year-old బాబు, ఒక 4-year-old పాపకు వీడు హల్లా చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆ ఇన్సిడెంట్లో వీడే పాత్రం, వీడే మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని మనకు తెలిసింది. వాడు కన్ఫెస్ చేసుకున్నాడు.
డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఇది సబ్జుడిస్ కేసు. దానివల్ల ఈరోజు మనకి కొన్ని లీగల్ బౌండరీస్, కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అదుపులకు తీసుకున్న తర్వాత 24 hours లోపల మనము ముద్దాయిగా మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ప్రజెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనము డీటెయిల్డ్గా వీడియో రికార్డింగ్ చేయించాము. ఆ వీడియో రికార్డింగ్లో మొత్తం సీన్ ఆఫ్ క్రైమ్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా వాడు ఎక్కడెక్కడ చేశాడు, ఎలా చేశాడని మనకి ఆన్ వీడియో ఆన్ టేప్ ఒప్పుకున్నాడు. కావలిలోనూ సేమ్, ఇట్ ఈస్ ఓన్లీ అ ప్యూర్ మర్డర్ ఫర్ గెయిన్. ఆ కావలిలో ఫస్ట్ వీడియో లోపలికి వెళ్ళిన వెంటనే నాకు మీ ఆధార్ కార్డు కావాలి, ఇక్కడ కొన్ని కాలువలు మీకు పని జరుగుతున్నాయి, మీది అప్గ్రేడేషన్ ఆఫ్ రికార్డ్స్ కోసం నాకు ఆధార్ కార్డు కావాలని అడిగాడు. ఆ ఓల్డ్ లేడీ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ కోడల మీద వీడు అటాక్ చేసి, అదేవిధంగా నెక్స్ట్ ఆ ఓల్డ్ లేడీ మీద అటాక్ చేసి ఈ ఇద్దరు బాబు పాప పడుతుంటే వాడి మీద హల్య చేసి, మళ్ళీ ఎప్పుడైనా వీడు ఈ చిన్న పిల్లోడు వాయిస్ రేస్ చేసి వీడు ఈ కృత్యాలు బయటకు పడతాయని ఒక దీంట్లో ఆ చిల్డ్రన్ పిల్లలు వీడు అటాక్ చేసి ఆ డిసీజ్ తర్వాత ఓల్డ్ లేడీ ఎవరున్నారు వాళ్ళిద్దరి మీద ఉన్నటువంటి గోల్డ్ లాక్కొని ఆ పాయింట్లో కొద్దిగా కారం పొడి స్ప్రెడ్ చేశాడు, దాన్ని వేసేసాడు. ఎందుకు వేసాడని అడగడం వల్ల వీడు ఏం చెప్తారంటే ఈ పోలీస్ కుక్కలు వస్తే దానికి వాస్తవం పట్టదు, ఇలా చేస్తేమని ఈ పాయింట్ యొక్క వాడు చెప్పడం జరిగింది. సో ఇలాంటి చాలా డీటెయిల్స్ వాడు చెప్పడం జరిగింది ఇంట్రాగేషన్లో. అదేవిధంగా వాడు ఇచ్చిన కన్ఫెషన్లో అన్ని రకాల మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, లీగల్ ఫ్రేమ్వర్క్లో మనము చక్కగా పని చేయాలి. మ్యాక్సిమం కన్విక్షన్ రావాలి, 100% వీడికి కన్విక్షన్ రావాలని ఒక దృష్టికోణంతో వెంటనే అన్ని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు చేస్తున్నాము. దానివల్లనే ఇంకా వెంటనే మీరు అందరూ పిలిచి వితిన్ 24 hours వీటిని అప్పగించి అన్ని చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ద పీపుల్ హు రెస్పాండెడ్. బ్లూ కోట్ వారు 100 కాల్ వచ్చిన వెంటనే ఆ పాయింట్కి రీచ్ అయ్యారు. అదేవిధంగా సిఏ గారు వెంటనే పాయింట్కి వెళ్ళి కొంతమంది అలర్ట్ సిటిజన్స్ ఉన్నారు. ఇది ఒక చాలా మంచి యాక్టివిటీ. మా నెల్లూరులో ఈ మధ్యలో సిటిజన్స్లో అలర్ట్నెస్ పెరిగింది. సో వెంటనే వారు జరుగుతుంటే హడాపడి చూసి కొంతమంది 100 ఫోన్ చేశారు. ఆ 100 మంది మన వాళ్ళు బ్లూ కోడ్స్ రెస్పాండ్ అయ్యారు. ఈ మధ్యలో కొంత వాళ్ళు పబ్లిక్ వెళ్ళి వీట పట్టుకున్నారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. దయచేసి ఈ మాధ్యమం ముఖ్యంగా ఈ మాధ్యమం మీడియం త్రూ టు ద ప్రెస్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఇస్, దయచేసి ఇదొక మాదిరి కేస్ స్టడీగా తీసుకోవాలి మొత్తం పబ్లిక్. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీ ఇంటి దగ్గర ఇల్లు దగ్గర వస్తే దయచేసి ఫస్ట్ ఓన్లీ వీడియో త్రూ వారి వివరాలను తెలుసుకోవాలి. ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు. చిన్న చిన్న పనులు కాదే కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈ సెట్ టాప్ బాక్స్ రిపేర్ చేయడానికి ఎవరు వస్తారో దయచేసి వారి ఐడి కార్డ్ అడగండి. మళ్ళీ మీకు డౌట్ ఉంటే దయచేసి ఆ కంపెనీకి ఫోన్ చేస్తూ మీరు ఎవరైనా ఈ సెట్ టాప్ బాక్స్ అప్డేట్ పంపించారా, అదేవిధంగా మీరు కంపెనీ వరకు ఎలక్ట్రీషియన్ వరకు పంపిస్తే ఆ కాంట్రాక్టర్ ఎవరు, దేనికోసం పంపించాడు, వీడు యాంటిసిడెంట్స్ బాగుందా లేదా, ఈ అన్ని రకాల పాయింట్స్ మీరు దయచేసి నేర్చుకున్న తర్వాత కనుగొన్న తర్వాతనే మీరు అన్నోన్ పీపుల్కి మీరు ఇల్లుకి యాక్సెస్ ఇవ్వాలి. అదే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు చాలా రోజులు బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే మీరు చాలా ముసలోడు మీరు పిల్లోడు బయట ఉంటున్నారు పని మీద, లేదంటే సింగిల్ లేడీస్, అదేవిధంగా కొంతమంది ఎవరైనా యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఉంటే దయచేసి ఇలాంటి యాక్టివిటీస్లో మా పోలీస్ దృష్టికి తీసుకురండి. ఎస్పెషల్లీ మీ ఇల్లు కొద్దిగా ఏరియా ఎనకుంటే చుట్టుపక్కల బయట ఉంటే మా సిటీకి దయచేసి బ్రింగ్ టు అవర్ నోటీస్. అన్ని చోట్ల మా పోలీసు ఆల్రెడీ మీకు తెలిసిన ప్రకారం బీట్లు ఎక్కువ వేస్తుంటాము. ఆ ఏరియాలో ఒక పాయింట్ బుక్ పెట్టేసి ఆ ఏరియాలో మనము కవర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. హెల్ప్ us టు సర్వ్ యూ బెటర్. మీకు మనం ఇంకా మంచిగా చేయాలి, అందరూ బాగుండాలి అని చెప్తే మీ సహాయం మాకు అవసరం ఉంది. సో దయచేసి దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని అందరూ మనతో సహకరించాలి. అదేవిధంగా hearty congratulations to our town DSP, CI 6th town and the Blue Coat constables who responded with utmost efficiency. వీళ్ళు ఈరోజు ఇంత చక్కగా రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి సింగిల్ మర్డర్ కాదు,
గ్రూసమ్ 2 మర్డర్లు మనకి ట్రాక్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ హోప్ దిస్ స్టేజ్ యాజ్ ఎ కేస్ స్టడీ అట్ ద సేమ్ టైం వి గెట్ మాక్సిమం పనిష్మెంట్ ఫర్ సచ్ అఫెండర్స్. థ్యాంక్ యూ. పాదాలు అదేవిధంగా వాళ్ళు చాలా దీంతో మనకి అర్థమవుతున్న వాళ్ళు ప్రతి ఒక్క ఏదైనా నేరాలు జరిగినప్పుడు ఒక అఫెండర్గా మనం టెస్ట్ ఐడెంటిఫికేషన్ Well,